అనగనగా ఒక ఊర్లో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా ఉంటూ, ఎప్పుడూ తన యజమాని చెప్పినట్టు నడుచుకుంటూ, సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు ఆవు అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. అప్పుడు పులి ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా ఎక్కువయి ఆవు పైకి దూకబోయింది. ఇది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం వినండి. నాకు ఇంటి వద్ద ఒక బుజ్జి దూడ ఉంది. అది ఇంకా ఈ లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట ఇంటికి వెళ్ళి దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండుగా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి తిరిగి ఇక్కడికి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకి పులి పెద్దగా నవ్వుతూ, ఓహో, ఎంత నమ్మకంగా చెప్తున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదిలిపెట్టడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? చాలా ఆకలి మీద ఉన్నాను. నీ మాటలకి పడిపోయి నేను నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? అయ్యో పులిరాజా, నన్ను నమ్మండి. నేనెప్పుడు అసత్యం ఆడలేదు. నువ్వు దయతలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి మళ్ళీ ఇక్కడికే వస్తాను. నిన్ను మోసగిచ్చి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం నేను గడపలేను. నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఉంటుందా? నన్ను నమ్మండి. అప్పుడు పులి ఆవు మాటలకి నవ్వి, సర్లే వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈ రోజు రాకపోయినా మర్నాడు నువ్వు నాకు చిక్కకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి అని అంది. అంత మాటలకే సంతోషించిన ఆవు నాగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండగా పాలిచ్చి, బిడ్డా, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మసులుకో. బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు. తోటివారితో సఖ్యంగా ఉండు. గొడవలు పడొద్దు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు. సత్యాన్నే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. సెలవు తీసుకుంది. అడవిలోకి బయలుదేరింది. అప్పుడు అడవిలో ఆవు రాక కోసం ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది. అన్నమాట ప్రకారం నాకు ఆహారంగా అవ్వడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది. ఇలాంటి సత్యమూర్తురాలిని చంపితే నాకు పాపం తప్పదు అని పులి అనుకుంది. అప్పుడు ఆవు దగ్గరికి రాగానే పుల్లంటుంది, ఓ సత్యవంతురాలా, నువ్వు ఎంత మంచిదానివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నాకు ఆహారం అవ్వడానికి ఇక్కడికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది. నిన్ను మొదట్లో హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అన్నది. అప్పుడు ఆవు ఎంతో సంతోషంగా ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, మనం చెప్పిన మాటకి ఎప్పుడూ కట్టుబడి ఉంటే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి లూలా ల్యాండ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.